ఓం శాంతి 15/5/22 आदिवारము। विश्व कल्याणकारी बनने के लिए सर्व स्मृतियों से संपन्न बन सर्व को सहयोग दो। విశ్వ కళ్యాణకారిగా అయ్యేందుకు సర్వ స్మృతులతో సంపన్నంగా అయ్యి సర్వులకు సహయోగం ఇవ్వండి। आज समर्थ बाप अपने स्मृति स्वरूप बच्चों को देख हर्षित हो रहे हैं। ఈరోజు సమర్థుడైన తండ్రి తన స్మృతి స్వరూప పిల్లల్ని చూసి హర్షితమవుతున్నారు। विश्व के देश एवं विदेश के सर्व बच्चे స్మృతి దివస్ మనా రహే హై। విశ్వంలో ఉన్న దేశము మరియు విదేశాల్లోని పిల్లలందరూ స్మృతి దినాన్ని జరుపుకుంటున్నారు। आज का स्मृति दिवस बच्चों को अपने ब्राह्मण जीवन अर्थात समर्थ जीवन की स्मृति दिलाते हैं, क्योंकि ब्रह्मा बाप की जीवन कहानी के साथ ब्राह्मण बच्चों को भी जीवन कहानी है। ఈ రోజు స్మృతి దినం పిల్లలకు తమ బ్రాహ్మణ జీవితాన్ని అనగా సమర్థ జీవితాన్ని స్మృతి ఇప్పిస్తుంది। ఎందుకంటే బ్రహ్మా బాబా జీవిత కథతో పాటు బ్రాహ్మణ పిల్లల జీవిత కథ కూడా ఉంది। నిరాకార్ బాప్ నే సాకార్ బ్రహ్మా కే సాత్ బ్రాహ్మణ్ రచే। నిరాకార తండ్రి సాకార బ్రహ్మతో పాటు బ్రాహ్మణులను రచించారు। तब ही ब्राह्मणों द्वारा అవినాశి యజ్ఞ की రచన हुई। అప్పుడే బ్రాహ్మణుల ద్వారా అవినాశి యజ్ఞం రచింపబడింది। ब्रह्मा बाप आप ब्राह्मणों के साथ साथ स्थापना के निमित्त बने, तो ब्रह्मा बाप के साथ आदि ब्राह्मणों की भी जीवन कहानी है। బ్రహ్మా బాబా బ్రాహ్మణులైన మీతో పాటు స్థాపనకు నిమిత్తమయ్యారు కనుక బ్రహ్మా బాబా జతలో ఆది బ్రాహ్మణులకు కూడా జీవిత కథ ఉంది। आदिदेव ब्रह्मा और आदि ब्राह्मण दोनों का महत्व यज्ञ स्थापना में रहा। ఆది దేవుడైన బ్రహ్మ మరియు ఆది బ్రాహ్మణులు యజ్ఞ స్థాపనలో ఇరువురికి మహత్వం ఉంది। अनादि बाप ने आदि देव ब्रह्मा द्वारा आदि ब्राह्मणों की रचना की। అనాది తండ్రి ఆది దేవుడైన బ్రహ్మ ద్వారా ఆది బ్రాహ్మణులను రచించారు। और आदि ब्राह्मणों ने अनेक ब्राह्मणों की वृद्धि की। ఆది బ్రాహ్మణులు అనేక మంది బ్రాహ్మణులను వృద్ధి చేశారు। यही स्थापना की ब्रह्मा बाप की कहानी आज के स्मृति दिवस पर वर्णन करते हो। స్థాపన మరియు బ్రహ్మా బాబా యొక్క ఈ కథని ఈ స్మృతి దినం రోజున మీరు వర్ణన చేస్తారు, స్మృతి దినం అంటారు। మరి ఈరోజు కేవలం బ్రహ్మా బాబాను స్మృతి చేశారా, లేక బ్రహ్మా బాబా ద్వారా తండ్రి ఏ స్మృతులనైతే ఇప్పించారో ఆ స్మృతులన్నీ గుర్తుకొచ్చాయా? आदि से अब तक क्या क्या और कहानी स्मृतियाँ दिलाई है याद है? ఆది నుంచి ఇప్పటి వరకు ఏ ఏ స్మృతులు మరియు ఎన్ని స్మృతులు ఇప్పించారో గుర్తుందా? अमृत वेले से लेकर रात तक भी सर्व स्मृतियों को सामने लाओ, एक दिन में पूरी हो जाएगी लंबी लिस्ट है ना। అమృత వేళ నుండి రాత్రి వరకు అన్ని స్మృతులను ఎదురుగా తెచ్చుకోండి, ఒక్క రోజులో పూర్తి అవుతుందా? పెద్ద లిస్టు ఉంది కదా। स्मृति सप्ताह भी मनाओ तो भी विस्तार ज़्यादा है, क्योंकि सिर्फ रिवाइज नहीं करना है लेकिन रियलाइज करते हो, इसलिए कहते ही हो स्मृति स्वरूप। స్మృతి సప్తాహం జరుపుకున్న ఇంకా ఎక్కువ విస్తారం ఉంది, ఎందుకంటే కేవలం రివైజ్ చేయడం కాదు కానీ రియలైజ్ చేస్తారు, అందుకే స్మృతి స్వరూపం అని అంటారు। స్వరూప్ అర్థాత్ హర్ స్మృతికి అనుభూతి। స్వరూపం అనగా
ప్రతి స్మృతిని అనుభూతి చేయటం. आप स्मृति स्वरूप बनते हो और भक्त सिर्फ सिमरन करते हैं. మీరు స్మృతి స్వరూపులుగా అవుతారు, భక్తులు కేవలం స్మరణ చేస్తారు. तो क्या क्या स्मृतियाँ अनुभव की है, इसका विस्तार तो बहुत बड़ा है. కనుక ఏ స్మృతులను అనుభవం చేశారు, దీని విస్తారం అయితే చాలా పెద్దది. जैसे बाप का परिचय कितना बड़ा है, लेकिन आप लोग सार रूप में 5 बातों में పరిచయ देते हो. ఇలాగైతే తండ్రి పరిచయం చాలా పెద్దదిగా ఉంది, కానీ మీరు సార రూపంలో 5 విషయాల్లో తండ్రి పరిచయాన్ని ఇస్తారు. ऐसे स्मृतियों के विस्तार को भी 5 बातों में भी सार रूप में लाओ कि आदि से अब तक बाप दादा ने कितने नाम स्मृति में दिलाए. ఆది నుండి ఇప్పటి వరకు బాప్ దాదా ఎన్ని పేర్లు స్మృతి ఇప్పించారు, ఎన్ని పేర్లు ఉంటాయి. కిత్నే నామ్ హోంగే, విస్తార్ హేనా. ఎన్ని పేర్లు ఇప్పించారు, విస్తారంగా ఉన్నాయి కదా. एक एक नाम को स्मृति में लाओ और स्वरूप बन अनुभव करो. सिर्फ रिपीट नहीं करना. ఒక్కొక్క పేరును స్మృతిలోకి తీసుకురండి, స్వరూపముగా అనుభవం చేయండి, కేవలం రిపీట్ చేయకండి. స్మృతి స్వరూప్ बनने का आनंद अति न्यारा और प्यारा है. స్మృతి స్వరూపముగా ఈ ఆనందము అతి భిన్నమైనది మరియు ప్రియమైనది. जैसे बाप आप बच्चों को नूरे रत्न नाम की స్మృతి दिलाते हैं. ఉదాహరణకు తండ్రి పిల్లలైన మీకు కంటి పాపలు అనే స్మృతి ఇప్పిస్తారు. बाप के नयनों के नूर. తండ్రికి కంటి పాపలు. नूर की क्या विशेषता होते, नूर का कर्तव्य क्या होता है, नूर की శక్తి क्या होती है. కంటి పాప విశేషత ఏముంది, కంటి పాప కర్తవ్యం ఏముంది, కంటి పాప శక్తి ఏమిటి. ऐसी अनुभूतियाँ करो అర్థాత్ స్మృతి స్వరూప్ బను. ఇలా అనుభూతులు చేయండి, అనగా స్మృతి స్వరూపముగా అవ్వండి. इसी प्रकार हर एक नाम की स्मृति అనుభవ కర్తే రహో. ఇదే విధంగా ప్రతి పేరు యొక్క స్మృతిని అనుభవం చేస్తూ ఉండండి. యా ఏక్ దృష్టాంత రూప్ సునాయా. ఒక స్మృతిని బాబా ఉదాహరణగా వినిపించారు. ऐसे ही श्रेष्ठ स्वरूप की स्मृतियाँ कितनी है, అలాగే శ్రేష్ఠ స్వరూపాల స్మృతులు ఎన్ని ఉన్నాయి. आप ब्राह्मणों के कितने रूप है, जो बाप के रूप और ब्राह्मणों के रूप है. బ్రాహ్మణులని మీకు ఎన్ని రూపాలు ఉన్నాయి, ఏవైతే తండ్రి రూపాలు అవే బ్రాహ్మణుల రూపాలు. उन सभी रूपों के स्मृति की अनुभूति करो. ఆ అన్ని రూపాల స్మృతులను అనుభూతి చేయండి. नाम रूप गुण अनादि आदि और अब ब्राह्मण जीवन के सर्वगुण स्मृति स्वरूप बनो. ఏవైతే తండ్రి రూపాలు అవే బ్రాహ్మణ రూపాలు. ఆ అన్ని రూపాల స్మృతులను అనుభూతి చేయండి. పేర్లు, రూపాలు, గుణాలు, అనాది, ఆది మరియు ఇప్పటి బ్రాహ్మణ జీవితంలోని సర్వగుణాల స్మృతి స్వరూపులుగా అవ్వండి. वरदानमु. सर्व खजानों से संपन्न बन हर समय सेवा में बिजी रहने वाले विश्व कल्याणकारी भव. సర్వ ఖజానాలతో సంపన్నంగా అయి ప్రతి సమయం సేవలో బిజీగా ఉండే విశ్వ కళ్యాణకారి భవ. विश्व कल्याण के निमित्त बनी हुई आत्मा पहले स्वयं सर्व खजानों से संपन्न होगी.
విశ్వ కళ్యాణానికి నిమిత్తంగా ఉన్న ఆత్మ మొదట స్వయం సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉంటుంది. అగర్ జ్ఞాన్ కా ఖజానా హై తో ఫుల్ జ్ఞాన్ హో, కోయి భీ కమీ నహీ హో, తబ్ కహెంగే భర్పూర్. ఒకవేళ జ్ఞాన ఖజానా ఉన్నట్లయితే పూర్తి జ్ఞానం ఉండాలి, ఏ లోపము ఉండరాదు, అప్పుడు భర్పూర్ నిండుగా ఉన్నారు అని అంటారు. किसी किसी के पास खजाना फुल होते हुए भी समय पर कार्य में नहीं लगा सकते, समय बीत जाने के बाद सोचते हैं तो उन्हों भी फुल नहीं कहेंगे. కొందరి వద్ద ఖజానా నిండుగా ఉన్న సమయానికి కార్యంలో ఉపయోగించలేరు, సమయం గడిచిపోయిన తర్వాత ఆలోచిస్తారు, అటువంటి వారిని కూడా నిండుగా ఉన్నారు అని అనరు. विश्व कल्याणकारी आत्माएं मनसा वाचा कर्मणा संबंध संपर्क में हर समय सेवा में बिजी रहती है. विश्व कल्याणकारी ఆత్మలు మనస వాచ కర్మణ సంబంధ సంపర్కాల్లో ప్రతి సమయం సేవలో బిజీగా ఉంటారు. स्लोगन: ज्ञान और योग के नेचर बना लो तो हर कर्म నేచురల్ శ్రేష్ఠ और युक्तियुक्त होगा. జ్ఞానయోగాలను సహజ స్వభావముగా చేసుకున్నట్లయితే ప్రతి కర్మ సహజంగానే శ్రేష్టంగా మరియు యుక్తియుక్తముగా ఉంటుంది. सर्वस्मृति स्वरूप श्रेष्ठ आत्माओं को सदा बाप समान बनने के लक्ष्य और लक्षण धारण करने वाले आत्माओं को सदा स्वयं को बाप के साथ अनुभव करने वाले समीप आत्माओं को सदा नथिंग न्यू पार्ट को सहज स्वरूप में लाने वाले सदा विश्व कल्याणकारी बन विश्व की आत्माओं को सहयोग देने वाले ऐसे सदा विजयी रत्नों को बाप दादा का याद प्यार और नमस्ते. సర్వస్మృతి స్వరూప శ్రేష్ఠ ఆత్మలకు సదా తండ్రి సమానంగా అయ్యే లక్ష్యము మరియు లక్షణాలను ధారణ చేసే ఆత్మలకు సదా స్వయాన్ని తండ్రి జతలో అనుభవం చేసే సమీప ఆత్మలకు సదా కొత్తదేమీ లేదు అనే పాఠాన్ని సహజ స్వరూపంలోకి తీసుకుని వచ్చేవారు సదా విశ్వ కళ్యాణగారిగా అయ్యి విశ్వాత్మలకు సహయోగం ఇచ్చేవారు. ఇలాంటి సదా విజయరత్నాలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. అచ్చా, ఓం శాంతి.